మన ఏపీ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కైకలూరు మీ అందరికీ తెలిసిందే. మన కైకలూరులో ఈ చేపల సాగు, రొయ్యల సాగు చాలా అంటే చాలా ఫేమస్. సో మనతో పాటు బొల్లింపల్లి కృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? మీ పేరేంటి, మీ దేవురు చెప్పండి సార్. నా పేరు బొల్లంపల్లి కృష్ణారావు, మా ఊరు భైరవపట్నం. నేను 40 years బట్టి ఆక్వాలో నేను గ్రాడ్యుయేషన్ చేశాను. బీకామ్ అయిన కానీ నేను నాకు 20 years నుంచే చేప పిల్లల సాగు మొదలు పెట్టా. అక్కడి నుంచి చేప పిల్లల సాగు 10 years చేసా. దాదాపు 100 acres చేసేవాడిని. తర్వాత మామూలుగా పెద్ద చేపలు పెంచడానికి దాదాపు అప్పటి నుంచి ఇప్పుడు కూడా 150 acres వరకు చేసా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే తగ్గించాం, 40 acres వరకే చేస్తున్నాం. నేను ఫస్ట్ పిల్లల సాగు చేసేవాడిని, తర్వాత కల్చర్కి వచ్చాను పెద్ద చేపలు పెంచడం. హార్వెస్ట్ చేయాలంటే మినిమం కేజీ ఉండాలి. శిలావతి కట్లాగా వచ్చేటికి 2 kgs ఉంటేనే మన మార్కెట్ లో మనకి ప్రైస్ అనేది బాగుంటది. ఆ విధంగా మీరు 40 సంవత్సరాలుగా ఈ సాగును చేస్తున్నారు. సార్ అసలు ఈ ప్రాంతం ముఖ్యంగా ఇప్పుడు ఏలూరు జిల్లా, ఇంతకు ముందు కృష్ణా జిల్లా, కైకలూరు, ఈ ప్రాంతంలో ఎక్కువగా చేపల సాగు ఏంటండి? ఎక్కువగా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నామంటే మాది బాగా పల్లపు ఏరియా. అంటే బాగా మామూలుగా మాది మెట్ట ఏరియా లేకపోతే మెరక ఏరియా కాదు, పల్లపు ఏరియా. వ్యవసాయం చేసేటప్పుడు రెయిన్ సీజన్ లో కంపల్సరీగా పంట అంతా ఈ ఫ్లడ్స్ వచ్చి మొత్తం మునిగిపోయి నానా ఇబ్బందులు పడి చాలా రైతులు వ్యవసాయం చేసే బాగా లాస్ పోయి, అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడో జల వెంకటరావు సీఎం గా ఉండగా దీన్ని ఇట్లా ఆక్వాగా మారిస్తే ఇదంతా కొల్లేరు ఏరియా, పల్లపు ఏరియా కాబట్టి వీళ్ళు చేపల సాగు అనుకూలంగా ఉంటుందని అప్పుడు ప్రపోజల్ పెట్టి గవర్నమెంట్ కూడా అప్పుడున్న గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేసి ఈ వరి సాగు నుంచి చేపల సాగుగా మార్చడం అయింది. చేపల సాగుని స్టార్ట్ చేసాం. ఇబ్బంది అయితే లేదు, సాగు చేసుకోవడానికి అయితే బ్రహ్మాండంగా ఉంటది. బాస్ వాలా, బీ ద బాస్.